విషయాన్ని బహుశా 2-3 వారాలుగా మీతో నేను మాట్లాడుతూ వచ్చాను. పాపం అంటే ఏంటి? ఈ అంశం మీద పాపం గురించి మాట్లాడుతూ, పాపం అంటే ఏమిటో, పాపానికి వచ్చే జీతం ఏమిటో కూడా గతంలో మీకు ప్రకటిస్తూ వచ్చాను. పాపం అంటే ఏమిటి అన్న విషయం మీద పోయిన వారం మీతో పంచుకున్నాను. మూర్ఖుని యొక్క ఆలోచన పాపము అని. పాపం అంటే ఏంటి? ఒక మూర్ఖుడు ఆలోచించే విధానం సరిలేదు కాబట్టి అది పాపము. చదవండి ఆ మాటలు ఒకసారి. సామెతల గ్రంథం 24 అధ్యాయం 9 వచనం. సామెతల గ్రంథం 24:9 వచనం. గట్టిగా చదవమ్మా. సామెతల గ్రంథం 24:9. మూర్ఖుని యొక్క ఆలోచన పాపము, అంతే అయిపోయింది. మూర్ఖుని యొక్క యోచన లేక ఆలోచన లేక తలంపు పాపము. పాపము అంటే ఏంటంటే మూర్ఖుడిగా ఆలోచించేవాడు పాపము చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా గత వారాల్లో మీకు నేను ధ్యానించాను. మూర్ఖత్వం గురించి మాట్లాడాను. ఆ రోజు ఏబు భార్యని మీకు చూపించాను. ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటని ఏబు మాట్లాడటం మనం చూస్తాం ప్రియులరా. ఇక మీకు రెండో పాపం గురించి చెప్పాను. రెండోది పాపము అంటే ఏమిటంటే దురాశే పాపము. ఏంటి పాపము? పాపం అంటే ఏంటండి? దురాశ అండి. ఆశలు చాలా రకాలు ఉన్నాయి. ఆశల్లో అసలైనది ఏంటంటే ఆశ ఉండాలి. ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనం బ్రతకలేం. ఉద్యోగం వస్తుందన్న ఒక ఆశ ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలం. పిల్లల్ని కంటామన్న ఒక ఆశ ఉంటేనే ముందుకు వెళ్ళగలం. కష్టపడి సంపాదిస్తామన్న ఒక ఆశ ఉంటేనే, రేపొద్దున ఒక ఆశ ఉంటేనే ఉదయకాలం లేచి పని చేయగలం. కానీ ఆశ లేకపోతే బ్రతకలేం. కానీ దురాశ దానికి యాడ్ కావటానికి వీలు లేదు. దురాశ ఎప్పుడైతే యాడ్ అవుతుందో, దురాశ ఎప్పుడైతే దురాశపరుడుగా ఉంటావో అది పాపం అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు చదవండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. త్వరగా మీతో మాట్లాడిన ముగింపులకు తీసుకొని వస్తాను. 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. ప్రతివాడు, బాగా వినండి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత విడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. అదుగో దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఏంటి పాపము? ఈరోజు చాలా మంది ఆలోచిస్తుంది, అనుకుంటుంది దొంగతనం చేస్తే పాపం అండి, వ్యభిచారం చేస్తే పాపం అండి, అబద్ధం చెప్తే పాపం అండి, పొరుగువానిది దోచుకుంటే పాపం అండి అని ఆలోచిస్తున్నారు. కానీ అసలైన పాపం ఏమిటో తెలుసా? దురాశ. ఆశ ఉండాలి. ఆశకు వ్యతిరేకమైన పదం ఏమిటంటే దురాశ. దురాశ అంటే కూడా అర్థం మీకు చెప్పాను. 1వ తరగతి పుస్తకంలో ఒక బాతు ఉంది. ఒక రైతు ఉన్నాడు. చక్కగా బాతు రోజుకు ఒక బంగారపు గుడ్డు పెడుతుంది. ఆ బంగారపు గుడ్డును తీసుకొని వెళ్తాడు. చక్కగా అమ్ముకుంటాడు మార్కెట్లో. కావలసిన బియ్యము, కందిపప్పు, నూనె వగేరా తెచ్చుకుంటాడు. ఆ రోజుకు జరిగిపోతూ ఉంది. ఇలా తన జీవితము కొనసాగుతుంది. జీవన ఆధారంగా ఒక అద్భుతమైన బంగారు బాతే ఉంది అక్కడ. అయితే ఆశ ఉన్నంతకాలం బాగానే ఉంది. కానీ ఆశ కాస్త ఎలా మారింది? దురాశగా మారింది. ఏమని? రోజు ఒక గుడ్డు పెడితే ఏం బాగుంటుంది? ఎన్ని గుడ్లు లోపల ఉంటే రోజు ఒకటి పెడుతుంది. ఇది ఒక్కసారిగా అన్ని గుడ్లు తీసుకుంటే నేను పెద్ద కోటీశ్వరుని కావచ్చు, ధనవంతుడిని కావచ్చు అని దురాశ పడ్డాడు. ఒకరోజు బాతునే కోసి పడేశాడు. పొట్టలో వెతకటం మొదలుపెట్టాడు. ఉన్నాయా? ఉన్నాయండి. ఒక గుడ్డు కూడా. ఇది దురాశ. అర్థమైందా? బంగారం లాంటి బాతును నాశనం చేసుకున్నాడు. అత్యాశ, దురాశ ఇవన్నీ ఒక కోణానికి సంబంధించినవి. ప్రియమైన ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోహాను రాసిన అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. అసలు ఈ దురాశలు పురికొలిపేవాడు ఒకడున్నాడు అక్కడ. మీరెవరు అంటే, మీరంటే మీరు కాదండి, మీరు అట్లా ఆలోచించారు. ఇక్కడ రాయబడిన మీరు అంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్న యాజకులతో, ప్రధాన యాజకులతో, పరిచయులతో, సద్దుకయ్యులతో మాట్లాడుతున్న మాటలు. మీరు మీ అపవాది సంబంధులు, మీ తండ్రి
అదిగో ఇప్పుడు చెప్పండి, దురాశపరుడు ఎవరు? సాతానుగాడు. సాతానుగాడు పురికొల్పుతుంటాడు. సాతానుగాడు ఆశలు దేవుతుంటాడు. లేని దానికోసం ఆరాటపడేలా ప్రయత్నం చేయమంటాడు. దోచుకోమంటాడు. ఆ రోజు ఆకాను కుటుంబం ఎందుకు నాశనం అయిపోయింది? ఏమండి? ఏమండి? మంచి ఆత్మీయుడు కదా ఆకాను. ఒక మంచి సైనికుడు కదా ఆకాను. ఏమండి? ముందు నిలబడి యుద్ధం చేసేవాడు కదా ఆకాను. యెహోషువ గ్రంథంలో ఒక సేవకుడు అని చెప్పొచ్చు ఆకాను గురించి మనం మాట్లాడితే. సేవలో ఉన్నవాడు, ప్రార్థనాపరుడు, దేవుని గురించి ఎదిగినవాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు మీరు ఏది ముట్టుకోవద్దు, అది శాపగ్రస్తమైందంటే అతను లేక ఆశ ఎలా పుట్టింది? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21 వచ్చింది. 7:21. ఆ, ఆ, దోపుడు సొమ్ములో ఆ వెండిని ఆ చూసి ఆశించి, చూసావా? ఆశ వేరు, ఆశ వేరు. ఎవరిది? మన సొమ్ము మనం ఆశపడటం తప్పు లేదో, మన స్థలం గురించి మనం ఆశపడటం తప్పు లేదో, మన ఉద్యోగం గురించి ఆశపడటం తప్పు లేదు, మన బిడ్డల గురించి మన భార్య గురించి ఆశించటం తప్పు కాదు. ఇతరుల సొమ్ము ఆశించటం ఏమంటారు? 10 ఆజ్ఞలలో ఆఖరి ఆజ్ఞ చెప్పండి. నీ పొరుగు వారిది ఏది ఆశించదు. అక్కడ ఆఖరి వచ్చిన అది ఒక్కటే ఆజ్ఞ కాదు, అక్కడ చాలా ఉంటాయి. నీ పొరుగు వాని గాడిదనైనను, నీ పొరుగు వాని ఇల్లు అయినను, నీ పొరుగు వాని స్థలమైనను, నీ పొరుగు వాని భార్యనైనను ఏం చేయొద్దు? ఆశించొద్దు. అది నీది కాదది. నీది కానిది అయినప్పుడు నువ్వు ఎలా ఆశపడ్డావు? నువ్వు ఎలా ఆశించావు? నువ్వు దేవుడే చెప్పాడు, ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. ప్రతి వస్తువు కూడా దొరికినప్పుడు శాపగ్రస్తమైంది. ఒకవేళ బంగారము విలువైన దొరికితే దేవునిది, దేవుని ఖజానాకు రావాలి అది అని పదే పదే నొక్కి చెప్పాడు యెహోషువ ద్వారా. ఆకాను ఆగమయ్యాడంటే ఎందుకు ఆగమయ్యాడు? ఏమండి? ఆకాను కుటుంబం నాశనంగా కాల్చివేయబడిందంటే ఎందుకు కాల్చివేయబడ్డాడు? ఆగాను ఇల్లు, ఆగాను పిల్లలు, ఆగాను భార్య, ఆ ఆకాను యొక్క కుటుంబం అంతా కూడా నాశనంగా చేయబడిందంటే ఎందుకు? ఎందుకు ఆగమయ్యాడు అంటే దురాశ. దురాశ. అక్కడ వెండి కనిపిస్తుంది, అక్కడ బంగారం కనిపిస్తుంది, అక్కడ బట్టలు కనిపిస్తున్నాయి. దురాశ. రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచ్చింది. రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచ్చింది. ఈ హేతువు చేత వారు తమ హృదయములో ఆశలు, ఏమండి? వారు తమ హృదయములో దురాశలను అనుసరించి దేనికి సంబంధించిందండి? ఆకాను దోచుకున్న సొమ్ము ఆత్మీయంగా ఎదుగుదలకు ఏమైనా పనికిస్తుందా? పనికిరాదే. ప్రార్థనా జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదే. పరిశుద్ధతకి ఏమన్నా అది ఉపయోగకరంగా ఉంటుందా? ఉపయోగం లేదే. ఏదో తెచ్చాడు, దేవుని మందిరానికి ఉపయోగపడుతుందని ఆలోచించాడా? కాదే. శరీర సంబంధానికి ఉపయోగపడినటువంటి వస్తువులు అవి. బంగారం మన ఆభరణాలు ధరిస్తాం, బట్టలు మన శరీరానికి ధరిస్తాం, వెండి మన శరీరాన్ని పెట్టుకుంటాం. బ్రహ్మపత్రిక 6:12 శరీరం గురించి. 6:12 6వ అధ్యాయం 12వ వచనం చదువు. కాబట్టి శరీర దురాశలకు ఏమయ్యాడు? ఆకాను లోబడిపోయాడండి. ఒక అద్భుతమైన ప్రార్థన పరుడు, ఒక అద్భుతమైన సేవకుడు, ఒక సైనికుడు, ఆత్మీయుడు, ప్రార్థనలో ఉండేవాడు, సైనిక దళములో ఉండేవాడు. అలాంటి వాడు పడిపోవటానికి ఏంటంటే శరీర ఆశ. లోకములో ఉన్నదంతయో
లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు మొదటి మాట చెప్పాలా? నేను ముందే చెప్పాను కదా, లోకములో ఉన్నదంతయు చెప్పమ్మా. శరీరాశ, ఇప్పుడు నేత్రాశ. అర్థమైందా? మూడోది ఏంటి? ముందు శరీర ఆశ. ఫస్ట్ నేత్రాశ అంటే కళ్ళతో చూసేది, ఈ శరీరానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడు. తను ఇల్లు బాగుంటుంది అనుకున్నాడు, తెచ్చుకున్నాడు. ఆఖరికి ఆ దురాశపరుడు ఏమయ్యాడు? ఏమండి, కాల్చి పడేశారు, అగ్నితో కాల్చి పడేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీకు దురాశపరుడు రెండో వ్యక్తిని చూపించమంటావా? బిలాం. ఎవరు? బిలాం. బిలాం జీవితం గురించి మీకు బాగా తెలుసు. 22 అధ్యాయం సంఖ్యాకాండం 21 వచ్చిన సంఖ్యాకాండం 22, 21. ఉదయం బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి వెళ్ళెను. చూసావా? ఏమయ్యా బిలాము, నీకెందుకు? ఏం పని నీకు? ఒకసారికి 2 సార్లు దేవుడు అడుగుతాడు, ఎవరు మీ ఇంటికి వచ్చింది? కాబట్టి ఈ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళాక గుప్తంగా చదివి అర్థం చేసుకోండి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు దేవుడికి తెలియదా? బిలామును అడుగుతున్నాడు, ఎవరయ్యా మీ ఇంటికి వచ్చింది? ఎవరో వచ్చారు మీ ఇంటికి అంటే, అయ్యా వాళ్ళు ఈ విధంగా వచ్చారు. అయితే కుదరదని వెళ్ళమని చెప్పు. మళ్ళా వచ్చారంటే ఏంటి? ఎక్కువ డబ్బు తెచ్చారు ప్రభువా, నేను వెళ్ళాలా వద్దా? నువ్వు వెళ్ళకూడదయ్యా ఆ చోటుకు, వెళ్ళొద్దు, నా మాట విను. ఆ చోటుకి వెళ్ళకూడదు. వాళ్ళు దీవించబడిన వారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు దీవించబడిన వారు. వారిని నువ్వు శపించడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళడానికి అసలు వీల్లేదు అని చెప్పాడు రెండోసారి కూడా. కానీ ఏం చేశాడు? మొండికి పడి ఏం మొండికి పడ్డాడు? నేను వెళ్ళాలి ప్రభువా, నేను అన్ని శపించాలి ప్రభువా, చాలా డబ్బు చూపించారు ప్రభువా, చాలా బట్టలు తెచ్చారు ప్రభువా, చాలా అద్భుతంగా ఉంది ప్రభువా. ఒక ఆశ ఏమైంది? దురాశగా మారిపోయింది. సరే వెళ్ళు, చెప్తున్నాను జాగ్రత్తగా వెళ్ళు, అక్కడ నేనేం మాట్లాడాల్సోనో అదే నువ్వు మాట్లాడు. సరే ప్రభువా అని వెళ్ళాడు. మరలా దారిలో ఎందుకు నిలబడ్డాడు? ఎల్లమన్నది దేవుడే బిలామును, మరలా దారిలో ఎందుకు కాచుకొని ఉన్నాడు? దేవుని కోపము బిలాం మీదకి ఎందుకు వచ్చింది? బుద్ధి తెచ్చుకొని వెనక్కి వెళ్తాడేమో అనుకున్నాడు. వెళ్ళాడా? గాడిదకు నోరిచ్చాడట దేవుడు. ఒక పశువు మాట్లాడటము అద్భుతం. గాడిద మాట్లాడటం మొదలుపెట్టింది. పన్నికి మాలిన వాడా, ముందుకు వెళ్ళావా చచ్చిపోతావు, కళ్ళు తెరిచి చూడు ఒకసారి. గాడిద చెప్తుంది, ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడైనా నీ మాట వినకుండా నేను వెనుదిరిగానా? ఇప్పుడు ఎందుకు ఆగుతున్నాడో తెలుసా? ముందుకు వెళ్తే బడిసె పట్టుకొని ఉన్నాడు, ఈట పట్టుకున్నాడు, దేవదూత చంపేస్తాడు నిన్ను. ఒక గాడిద బుద్ధి చెప్పింది. బుద్ధి తెచ్చుకున్నవాడు వెనక్కి రావద్దు. బిలాము మరణం ఎలా ఉంది తెలుసా? ఆయన కోరుకున్నది ఎలాంటి మరణం తెలుసా మీకు? బిలాము మరణం నీతిమంతులు మరణం వంటి మరణం నాకు కావాలని కోరుకున్నవాడు ఖడ్గంతో చంపబడ్డాడండి. అత్యాశకు పోయి, దురాశకు పోయి, డబ్బు కోసం ఆశపడి వెళ్ళినటువంటి ఆ బిలాము జీవితము ఖడ్గము చేత. ఎలాంటి సేవకుడు తెలుసా మీకు? అసలు సంఖ్యాకాండం నేను ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, కానీ వాస్తవానికి మోసే వీళ్ళందరూ కనిపిస్తారు మనకు. నిర్గమాకాండం కాంచి మొదలు పెట్టుకుంటే ఏమండి, లేవి కాండము, ఆ తర్వాత సంఖ్యాకాండము, ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండం, ఈ 4 కాండాల్లో కనిపించేది మోషేనే, ఒక నాయకుడు. మరి బిలాం అనే సేవకుడు ఇక్కడ ఎందుకు వచ్చాడో తెలియదు. దురాశకు లోనైపోయి శరీర సంబంధమైన వాటి కోసము పరిగెత్తినటువంటి బిలాము జీవితము ఖడ్గముతో చంపబడి. పేతురు గారి ఆయన గురించి రాశారు, చదవండి. పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయం 15 వచ్చిన 2వ అధ్యాయం 15 వచ్చిన పేతురు 2వ పత్రిక.
తిన్నని మార్గాన్ని వదిలిపెట్టి, మళ్ళా చదువు, విడిచి, ఆ, బట్టి, ఆ, ఉమ్, ఆ, దేనికోసం? దురాశ, గిఫ్ట్, బహుమానం, కానుకండి, తీసుకోండి, ఏం కాదు. ఇదే ఇదే దాని గురించి యోధా గారు కూడా, యోధా ఒక్క పత్రిక ఉంటుంది, యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. అది మొదటి ఒక అధ్యాయమే ఉంటుంది. అధ్యాయంలో ఏం రాశాడు చూడు, 11వ వచనం. యోధా పత్రిక 11వ వచనం. అయ్యో, ఆ ఆ నడిచిది బహుమానం పొందవల్లని. ఆ ఆ అదిగో చూసావా, ఏ మార్గాన్ని నడుస్తున్నారు ఈ రోజున? దురాశ పనులు. దురాశ అంటే అర్థం తెలుసా? ఎదుటివాడిది కావాలి అనుకోవటమే దురాశ. గుర్తుపెట్టుకోండి. ఇది మన మన సొమ్ము ఆశించడం తప్పు కాదు. మన పొలం గురించి ఆశించి న్యాయం కోసం పోరాటం తప్పు కాదు. ఏమండి, మనం కష్టపడి 10 రూపాయలు సంపాదించుకోవడం తప్పు కాదు. ఆకాను దురాశపరుడు కాబట్టే కదా లోకులు సొమ్ము కావాలి, ఎరుకో పట్టణంలో సొమ్ము కావాలి దాచుకున్నాడు, ఆఖరికి ఆగమైపోయాడు. బిలాము ఎవరిదో కావాలని ఆశపడి వెళ్ళి, బిలాము వెళ్ళిన మార్గంలో అనేక మంది వెళ్ళి నాశనమైపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏమిటంటే దురాశ. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణాన్ని కనేసింది. చచ్చిపోతాం, జాగ్రత్త. ఆకాను ఆ రోజు చంపబడ్డాడు. బిలాము ఖడ్గముతో చంపబడ్డాడు. ఒక దర్శనం కలిగిన సేవకుడు ఒక అద్భుతమైన చెయ్యి ఇలా పెట్టి ఇలా దీవిస్తే బిలాం గారు అనేక మంది దీవించారు. అంత వరం ఉందండి ఆయనకు, అంత మంచి వరం ఉందండి. ఆయన అస్తవాది మంచిది అంటారు చూడు, అదేనండి బిలాముకున్న వరము. ఆయన అలా పెట్టి ఆశీర్వదిస్తే చాలు, ఆయన ఒక మాట చెప్తే చాలు, నువ్వు దీవించబడతావు, వెళ్ళు అంటే చాలు. అందుకే కదా బాలాకు వచ్చింది దాని నుంచి, నీకు ఒక వరం ఉన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలు దీవించబడుతున్నారు, వాళ్ళు శపించు. అందుకే కొన్ని వరాలు మనకి ఇస్తాడు, జాగ్రత్తగా వాడుకొని అది చక్కగా మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ వరం ప్రతిఫలంగా ఉంటుంది. ఆ వరాన్ని మనం జాగ్రత్తగా వాడుకోకుండా దుర్వినియోగం చేసామనుకో, దానివల్ల నష్టము కలుగుతుంది. వరం ఉందని చెప్పేసి ఎవరిని పడితే వారిని చెప్పించడానికి వీలు లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పండి? ఎవరండి? దీవించబడినవారు. వారు ఇశ్రాయేలు అంటేనే దీవించబడినవారు. అలాంటి వారిని శపించడానికి నువ్వెవరో? చేతులెత్తి ఆశీర్వదించారు అహరోను సంతానం. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో ఇలా చేతులెత్తి ఇశ్రాయేలును దీవించారండి. కాబట్టి పాపం ఏమిటంటే దురాశ. ఆ దురాశ ఆకారును ఆగం చేసి పడేసింది. అదే దురాశ బిలామును ఖడ్గానికి గురి చేసింది. అదే దురాశ సౌలు రాజు అనే వ్యక్తిని సింహాసనం నుంచి కింద దించి పడేసింది. తల్లొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ యొక్క వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని చక్కని పాటలు పాడి నేను స్తుతించారు, ఆరాధనలు నేను మయంపరిచారు. ఈ ఆదివారము ఉదయకాలం వచ్చినప్పటికీ కూడా మరలా ఓపిక చేసుకొని నీ సన్నిధిలో కనిపించాలని బిడ్డలు వచ్చారు. నైనా ప్రభు, ఉదయకాలం రానివారు నీ సన్నిధిలోకి వెళ్ళకపోతే ఎలా అని చెప్పి ఆశతో వచ్చారు. వాక్యం ద్వారా వారి జీవితాలను సరిచేసి నీతి మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను. అలాగనే ప్రభు నాయనా, ఇదిగో నాయన, ప్రకటన చేయబడిన ప్రకారంగా శుక్రవారం నాయన, ఇదిగో సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక మీకు మహిమకరంగా జరిగించండి. ఆ రోజు ఎవరైతే సహకరిస్తారో వారిని దీవించండి. అలాగనే తండ్రి నాయన, ఇదిగో 14వ తారీఖు మార్చి నెల ప్రభువా 21 రోజు ఉపవాస ప్రార్థనలు మేము పెట్టబోతున్నాము. సాతాను ఎవరి మీద దాడి చేయకుండా, ఎవరు శోధింపబడకుండా 21 రోజు ఉపవాసం ఉండటానికి ఈలోపు నాయన సిద్ధపడి 21 రోజుకు ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. అలాగనే కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వాక్యమైన బిడ్డలను దీవించమని, ఈ శబ్దాంతరం ద్వారా ఎవరైతే వింటున్నారో వారిని బలపరచమని, నీకే మహిమ
ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైనా కానుక తెచ్చినట్లయితేనే మీరు కానుక ఏంటి ఉదయకాలం వేయనటువంటి వారు పాడమ్మా మొదలు పెట్టండి మామూలుగా.